హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్దీగా చికెన్ పకోడీ ఎయిర్ ఫ్రైలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇది బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని నీట్గా వాష్ చేసి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ని అయితే ఇస్తుంది. ఇది మన చికెన్ పకోడీకి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే కనుక నార్మల్ చిల్లీ పౌడర్ అయినా వేసుకొని ఒక 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే కనుక మంచి కలర్ అనేది వస్తుంది. ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, ఒక చిన్న కప్పు కరివేపాకు తరుగు, ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ముక్కల్ని రుద్ది బాగా మనం మిక్స్ చేసుకుంటే కనుక చికెన్ పీసెస్కి మనకి మసాలా అలాగే కారం ఉప్పు అన్నీ కూడా బాగా పడతాయి. ఈ వర్షాకాలంలో ఇలా మనం వేడివేడిగా తక్కువ ఆయిల్తో ఎయిర్ ఫ్రైలో తయారు చేసుకుంటే కనుక మన నోటికి రుచితో పాటు హెల్త్ కూడా బాగుంటుంది. దీన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎయిర్ ఫ్రైని 2 మినిట్స్ ప్రీహీట్ అయితే చేసుకోవాలి. ఇందులో మనం ఇలా ఆర్గానిక్ పేపర్ అయితే ఉంటుంది. ఈ పేపర్ యాడ్ చేసుకుంటే కనుక మనకి ఎయిర్ ఫ్రైయర్ లోపల కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది. ప్రీహీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పీసెస్ని పలుచగా పరుచుకొని ఆయిల్ కావాలనుకుంటే స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా చికెన్ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 20 మినిట్స్ 200 సెల్సియస్ వద్ద కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 12 మినిట్స్ మనం చికెన్ ఒకసారి రివర్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు రెండవ సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా రివర్స్ చేసుకున్న దాన్ని ఇంకొక 8 మినిట్స్ మనం ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా హెల్దీగా మనకి చికెన్ పకోడీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా నార్మల్గా తిన్నా లేదా ఏదైనా టమాటా కెచప్ దీంతోనే తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. రోడ్ సైడ్ ఫుడ్ తినే కంటే కూడా మనం ఇలా ఈ రైనీ సీజన్లో ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకుంటే కనుక మనకి నోటికి టేస్ట్తో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బోన్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చికెన్ అయితే చాలా బాగా ఫ్రై అయ్యింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగానే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.